ఎలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీతో టైఅప్ అవ్వాలి, సో ఎన్ని సైట్ విజిట్స్ ఆర్గనైజ్ చేయాలి, ఎన్ని క్లోజ్ చేయాలి, ఏ ప్రైస్లో క్లోజ్ చేయాలి, ఏది, ఇలా మీ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి మీ గోల్కి అనుకూలంగా. ఒక 6 months తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రిసోర్సెస్ కీప్ ఆన్ గ్రోయింగ్. మీ గోల్ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 1 crore, 1 crore నుంచి 5కి రియల్ ఎస్టేట్ సక్సెస్ ఉంటుంది. ప్లస్ రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎంతమంది న్యూ పీపుల్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఫిక్స్ యువర్ గోల్ అండి. దిస్ ఈజ్ యువర్ Ravi Prakash, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ BLR Builders అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ అచీవ్మెంట్ కోచ్. 3TV నుంచి మనం ఒక సిరీస్ చేస్తూ ఉన్నాం, రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్, హ్యాబిట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్. దానికి ఫస్ట్ హ్యాబిట్ కింద డెడికేషన్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సెకండ్ హ్యాబిట్ ఏంటి? రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్కి ఉండాల్సిన సెకండ్ హ్యాబిట్, ఇట్స్ నన్ అదర్ దెన్ గోల్స్ అండి. చాలామంది చెప్పేది ఇదే. ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్స్ కూడా గోల్స్ గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి. గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో మీ యాన్యువల్ గోల్ ఏంటి, మీ 3 months గోల్ ఏంటి, మీ 6 months గోల్ ఏంటి, మీరు ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఎంతమంది క్లయింట్స్ని మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీ క్లయింట్ వాల్యూమ్ని పెంచుకోవాలనుకుంటున్నారా, మీరు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నారు, ఇంత మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫిక్స్ చేసుకున్నారు మైండ్లో, ఇంత మనీ నేను ఎర్న్ చేయాలి ఈ ఇయర్లో, అంటే ఇంత మనీ ఎర్న్ చేయాలంటే ఎంతమంది క్లయింట్స్ని కలవాలి, ఎలాంటి వెంచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీతో టైఅప్ అవ్వాలి, సో ఎన్ని సైట్ విజిట్స్ ఆర్గనైజ్ చేయాలి, ఎన్ని క్లోజ్ చేయాలి, ఏ ప్రైస్లో క్లోజ్ చేయాలి, ఏది, ఇలా మీ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి మీ గోల్కి అనుకూలంగా. దానికి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి. సో వన్స్ యూ ఫిక్స్ యువర్ గోల్, ఇవన్నీ మీ హ్యాబిట్స్, మీ యాక్షన్ ప్లాను, మీ మైండ్ సెట్, ఇదంతా ఒక అలైన్మెంట్లో వస్తుంది. సో ద సేమ్ థింగ్ అండి, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని తీసుకోండి, సన్ రేస్ని వైట్ పేపర్ మీద ప్రొజెక్ట్ చేయండి, లేకపోతే మీ హ్యాండ్ మీద ప్రొజెక్ట్ చేయండి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది బర్న్ అవుతాం స్టార్ట్ అవుతుంది. సో గోల్ కూడా అంతే. వెన్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్, ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మైండ్లో, మీ సబ్ కాన్షియస్లో, మీ సూపర్ కాన్షియస్లో మీ గోల్ ఫీడ్ అయినప్పుడు దాని రిలేటెడ్ థాట్సే వస్తాయి, దాని రిలేటెడ్ పీపులే మీకు కలుస్తారు, దాని రిలేటెడ్ యాక్షన్సే మీరు తీసుకుంటారు, దాని రిలేటెడ్ హ్యాబిట్సే మీరు డెవలప్ చేసుకుంటారు. అలాగే దాని రిలేటెడ్, ఆ గోల్ రిలేటెడ్ మైండ్ సెట్టే మీకు వద్దన్నా డెవలప్ అవుతుంది. సో అగైన్ డోర్స్ కీప్ ఆన్ ఓపెనింగ్, ఆపర్చునిటీస్ కీప్ ఆన్ ఓపెనింగ్ అండ్ మిరాకిల్స్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కెరియర్. సో ఫిక్స్ యువర్ గోల్ అండి. మీ టార్గెట్ 25 lakhs, 50 lakhs, 1 crore, 6 monthsకి, 3 monthsకి, 1 yearకి, లేకపోతే మీ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ 5,000 square yards, 10,000 square yards, లేకపోతే ప్రతిరోజుకి ఎంతమంది న్యూ పీపుల్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు 5 న్యూ పీపుల్ని రీచ్ అవ్వాలి. 5 న్యూ పీపుల్ని రీచ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద సిస్టమ్స్, మార్గాలు ఏంటి దానికి. సో ఒక్క గోల్ ఫిక్స్ చేసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూడండి. ప్లస్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా వస్తాయి. సో రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే డెడికేషన్, కమిట్మెంట్తో పాటు మీరు ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సింది గోల్. బట్ దీస్ గోల్స్ షుడ్ బి ప్రాక్టికల్ అండి, అసెసబుల్, అంటే వాస్తవాల్లో ఉండాలి. నేను రేంజ్ రోవర్ కొనాలి ఇయర్, లేకపోతే 100 crores విల్లా కొనాలి. మీరు వర్క్ చేసేదేమో ఒక చిన్న వెంచర్తో, మీ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి, అంటే మీకున్న క్లయింట్ బేస్ తక్కువ, మీకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ తక్కువ. సో మీకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, మీ క్లయింట్ బేస్ ఏంటి, మీ స్కిల్ సెట్ ఏంటి, వీటినన్నిటిని ఆధారం చేసుకుని స్పెసిఫిక్ అండ్ ప్రాక్టికల్ గోల్స్ ఫిక్స్ చేసుకోండి.
ఒక 6 months తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రిసోర్సెస్ కీప్ ఆన్ గ్రోయింగ్, రిసోర్సెస్ పెరుగుతున్న కొందికి మీ గోల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 1 crore, 1 crore నుంచి 5కి, 5 నుంచి 10కి. ఏది ఇంపాసిబుల్ కాదండి. బట్ ప్రాక్టికల్ టర్మ్స్లో మన గోల్ని ఫిక్స్ చేసుకోవటం, దాన్ని ప్లాన్ చేసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటంలో రియల్ ఎస్టేట్ సక్సెస్ ఉంటుంది. ప్లస్ రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. గుడ్ డేస్ కన్నా బ్యాడ్ డేస్ ఎక్కువ ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ గోల్ని ఫిక్స్ చేసుకోండి. గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక మెథడ్ ఉంది, బ్రెయిన్ ట్రేసీ మెథడ్. మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే వస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ సెట్టింగ్ యువర్ గోల్ అండి. సో ఫస్ట్ సెట్ యువర్ గోల్. సో ఈ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రై టు ఇంటరాక్ట్ విత్ బ్రెయిన్ ట్రేసిస్ గోల్ సెట్టింగ్ అండి. ఇదే ఓల్డ్లో ఉన్న బెస్ట్ మెథడ్ ఫర్ గోల్ సెట్టింగ్. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దాని మీద వర్క్ చేయటం స్టార్ట్ చేయండి. యూ విల్ బీ అన్స్టాపబుల్. దట్స్ మై ప్రామిస్. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.